రంగారెడ్డి జిల్లా నార్సింగి పోచారం గుట్ట వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. హనుమాన్ దేవాలయం స్థలాన్ని ఓ రియల్ ఎస్టేట్ సంస్థ కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. జేసీబీలతో స్థలాన్ని చదును చేస్తుండగా అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. రంగారెడ్డి జిల్లా నార్సింగి పోచారం గుట్ట వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. హనుమాన్ దేవాలయం స్థలాన్ని ఓ రియల్ ఎస్టేట్ సంస్థ కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. జేసీబీలతో స్థలాన్ని చదును చేస్తుండగా అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. అక్కడ కనిపించాలకి ఈ ఘటనకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని అందించేందుకు మా రిపోర్టర్ రానా ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రానా, చెప్పండి, అసలు ఏం జరిగింది? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నాగరాజు, ఇది రెండోసారి చెప్పుకోవచ్చు. నార్సింగ్ పోచారం గుట్ట వద్ద ఉధృతమైన పరిస్థితి. అక్కడ దాదాపు 200 సంవత్సరాల సంబంధించిన హనుమాన దేవాలయం ఒకటి ఉంది. ఆ హనుమాన దేవాలయం సంబంధించిన భూములు ఒక కొండ చుట్టూ కూడా ఉన్నాయి. ఆ భూముల పైన ఒక రియల్ ఎస్టేట్ సంస్థ కన్నేసింది. దాన్ని ఆనుకొని వారికి సంబంధించినటువంటి ఒక వెంచర్ కూడా ఉంది. దానికి అనుకుని వారు నిత్యం జేసీబీలతో కొంచెం ముందుకు వస్తూ కూడా వారు అక్కడ ఆ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించారు. మొదటి గతంలో 3 నెలల ముందు కూడా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు వ్యక్తి కూడా ఆ సంఘటన స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మనం వెళ్ళి ఆ యొక్క పరిస్థితుల గురించి మనం తెలుసుకున్నాము, మాట్లాడడం జరిగింది. అప్పుడు కూడా ఆ యొక్క రియల్ ఎస్టేట్ కంపెనీ పైన కేసు కూడా నమోదైనటువంటి నేపథ్యం కనపడుతుంది. దాదాపు పరంగా వస్తున్నటువంటి ఆ ఒక్క ప్లేస్ ని ఆ గుడి యొక్క స్థలాన్ని కూడా కబ్జా చేయడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి రియల్టర్లు ప్రయత్నిస్తుండడము, ముఖ్యంగా ఆ లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి ఆ రియల్టర్ కావాలనే గతంలో కేసు ఉన్నప్పుడు కూడా మరొకసారి ఈ రకంగా కూడా రావడము, పైగా గతంలో బౌన్సర్లు పెట్టి మళ్ళీ రాయలు వేపించడము. అక్కడ ఉన్నటువంటి స్థానికులు చాలా సెంటిమెంట్ గా అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్లో పూజలు చేస్తుంటారు నిత్యము. అలాంటిది ఇప్పుడు అక్కడ రానియకుండా కూడా వాళ్ళని అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. గతంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా వారికి వ్యతిరేకంగా కూడా పోరాటం జరిగింది. వారిపైన కూడా రాళ్లు కూడా వేశారు. సో ఈ నేపథ్యంలో మరొకసారి ఇప్పుడు రియల్టర్లకు సంబంధించిన వారు జేసీబీలతో కొంచెం ముందుకు రావడానికి ఆ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా వారికి అడ్డుపడి వారిని అక్కడ వారితో వాగ్వాదము జరిగినటువంటి నేపథ్యంలో కనపడితే కాస్త ఉద్రిక్తమైన పరిస్థితి లేకుండా వెంటనే నార్సింగ్ పోలీసులు రంగంలో దిగి ఆ ఇరు వర్గాలను కూడా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లినటువంటి నేపథ్యం కనపడుతుంది. రియల్టర్ పైన కూడా కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం అయితే అందరూ నార్సింగ్ పోలీస్ స్టేషన్ దగ్గర వారందరూ ఉన్నారు. అక్కడ విచారణ అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కనపడుతుంది. గతంలో కూడా పోలీసులు రియల్టర్ కి వార్నింగ్ వచ్చినా మరొకసారి దేవుడి భూమి పైన ఆయన కన్నేయడం పట్ల స్థానికులు గానీ అక్కడ పనిచేస్తున్నటువంటి ఆలయ పూజారి గానీ ఆందోళన వ్యక్తం చేసినటువంటి నేపథ్యం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా.